అమెరికా జీవితంలో చెయ్యదు అనుకున్నటువంటి 2 కూడా చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించింది ఇరాన్ మీద దాడి విషయం. ఓ రకంగా అమెరికా ఓటమిని ఒప్పుకుని అంగీకరించినటువంటి వ్యవహారం అవుతది. ఎందుకు అంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండటానికి గాను వాళ్ళు యురేనియం శుద్ధి ప్రారంభించిన తొలినాళ్లలో ఆంక్షలు విధించింది అమెరికా. ఆ ఆంక్షల్ని ఎత్తివేయడానికి అణునిరాయుధీకరణ ఒప్పందం కంపల్సరీ అంది. ఏనాడో చేసేసాడు ఖొమైనీ. అణునిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం కూడా పెట్టి ఖొమైనీనే పెట్టాడు. కానీ ఆ ఒప్పందంలో భాగంగా వాళ్ళ మీద ఉన్నటువంటి షరతులు, వాళ్ళ ఆస్తుల సీజర్ చేసిన ఆస్తులు వదిలిపెట్టడం చేయలా. లక్షల కోట్ల విలువైన ఆస్తులు, ఎక్కువగా ఖొమైనీ సన్నిహితుల ఆస్తులే ఉన్నాయి. అందుకోసమే అణ్వాయుధాలు ఆపాడన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అణ్వాయుధాలకు సంబంధించి పక్కకి తప్పుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ బైడెన్ దాన్ని పెంట చేశాడు. అంతకుముందు ట్రంప్ టైంలో ఆ ఆంక్షలు ఎత్తేస్తామని చెప్తే సంతకం పెట్టారు. తీరా చూస్తే బైడెన్ వచ్చి ఆంక్షలు ఎత్తేలా. దాంతో ఇరాన్ కోపం అలాగే కొనసాగింది. ఇప్పుడు ట్రంప్ ఆ ఆంక్షలు ఎత్తేయడానికి సిద్ధపడ్డాడు. తద్వారా వెనక్కి తగ్గడానికి, దిగజారడానికి సిద్ధమైంది అమెరికా. నెంబర్ 2, లెబనాన్ మీద దాడులు ఆపాలి. లెబనాన్ మీద దాడులు చేస్తుంది ఎవరు? ఇజ్రాయెల్. ఎందుకు? హెజ్బుల్లా మీద. లెబనాన్ మీద కాదు దాడులు చేస్తుంది, హెజ్బుల్లా తీవ్రవాదుల మీద చేస్తుంది. మొన్న ఈ యుద్ధ విరామం ప్రకటించినటువంటి సందర్భంలో షరతుల్లో కూడా అమెరికా లెబనాన్ లేదని చెప్పింది, ఇజ్రాయెల్ ఇందులో లెబనాన్ లేదంది. ఇది ఇరాన్కి, అమెరికా, ఇజ్రాయెల్కి, గల్ఫ్ దేశాలకి మధ్య వ్యవహారం తప్పించేం లేదని చెప్పింది. అట్లాంటిది ఆ తర్వాత నిన్న మొన్న కూడా లెబనాన్ మీద విరుచుకుపడతానే ఉంది ఇజ్రాయెల్. అంతకుముందు ఒకసారి కాల్పుల విరమణ ఒప్పందం హెజ్బుల్లాకి ఇజ్రాయెల్కి జరిగినప్పుడు అమెరికానే ఇనిషియేటివ్ తీసుకుంది. కానీ దాన్ని ఉల్లంఘించి మొన్న హెజ్బుల్లా వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు ఇరాన్ కోసం. దాంతో హెజ్బుల్లా అంతం చూడటం ప్రారంభించింది ఇజ్రాయెల్. దెన్ ఇంకా అక్కడ సీన్ అయిపోయింది. అట్లాంటిది హెజ్బుల్లా మీద దాడి చేయకుండా ఇజ్రాయెల్ని ఆపుతామన్నటువంటిది కూడా ఈ ఒప్పందంలో ఈ అమెరికాకి సంబంధం లేనిది కూడా ఒప్పుకుంది. ఈ 2 సంచలనాత్మకమైనవి. ఓ రకంగా యుద్ధం ఆపాలన్నటువంటి బలమైనటువంటిది. తను ఓడిపోయానన్న ఫీలింగ్ ప్రజలకు వచ్చినా, ట్రంప్ పరువు పోతుందని పబ్లిక్ ఫీల్ అవుతున్నా సరే, అలాగే ఇరాన్ గెలిచిందని ఫీల్ అవుతారని తెలిసినా కూడా అమెరికా వెనక్కి తగ్గడానికి కారణం మేబీ గల్ఫ్ దేశాల ఒత్తిడి అవ్వాలి, లేదంటే కనుక ఇరాన్ వ్యవహార శైలిని ప్రజలకి తెలియజేయడానికి అయి ఉండాలి. ఏం జరుగుతుందో చూడాలి.